నువ్వు చేసిన పూర్వజన్మ కర్మ ప్రస్తుతం దాన్ని అధిగమించడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఈ రెండు కూడా పొట్టేళ్లలా దెబ్బలాడుకుంటాయ్యా. బలహీనమైంది వెనక్కి వెళ్ళిపోతుంది, బలవంతమైంది గెలుస్తుంది. అందుకని ఎంత దారిద్ర్యాన్నైనా సరే, ఎంత సంక్షోభాన్నైనా సరే, ఎటువంటి సమస్యనైనా సరే ఎదుర్కొందుకు మనస వాచ కర్మణ భగవంతుడు నమ్ముకుని నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ ప్రయత్నం పూర్వజన్మ కర్మన సైతం పరిహారం చేసి గెలుస్తుంది. ఇది యోగ వాసిష్టం మీకు ప్రమాణపూర్వకంగా చెబుతున్నమాట. ప్రయత్నం చేయండి. చిన్నది రాగానే అక్కడికి వెళ్ళి రాహుకేతు దోషానికి పూజ చేయిద్దామా, లేకపోతే యజ్ఞమో యాగమో చేసేద్దామా, వాడు 2 లక్షలు కొట్టేస్తాడమ్మా, ఏ కర్మ తీరదు. నవగ్రహాలకు అభిషేకం చేసేద్దామా, అసలు పెద్ద శనిగ్రహం మన మనస్సు, దానికి చేయాలి అభిషేకం. ఆ మనస్సుగానే శనిగ్రహానికి చేసే అభిషేకం ఏమిటంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మన మనస్సుకు అలవాటు చేస్తే అన్ని రకాల శనిగ్రహ దోషాలు పోతాయన్న అనుమానం ఏమీ